హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక పల్లెటూరు అమ్మాయిగా రోజంతా నా ఇంటి పనులతో ఎలా గడుస్తుందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇంకా పొద్దున్నే లెగిసి అమ్మ అయితే వాకిలు తుడుస్తుంది. నేను ఇంకా గదులు, మెట్లు ఇవన్నీ తుడుచుకుంటున్నానండి. పొద్దున్నే లెగిసి ఇంకిద్దరం కూడా అమ్మ అయితే వాకిలు తుడుస్తుందని నేను గదులన్నీ తుడుచుకొచ్చి ఇంకా వెనకాల అయితే మెట్లు తుడుస్తున్నానండి. ఇది వచ్చేసి మా దొడ్డేపును. ఎక్కువైతే ఇక్కడ కొంచెం స్పెండ్ చేయము టైం ఎప్పుడు కూడా తలుపులు వేసేసి ఉంచుతామండి. ఎప్పుడు ఆ పక్కకి వెళ్ళము గమ్ముని. ఎప్పుడో కానీ అక్కడ కూర్చుని నేను భోజనం అయితే చేస్తానండి ఒక్కోసారి. అంతేగాని గమ్మున ఆ పక్కకైతే వెళ్ళము. ఇంకా ఇంటి పని అంతా చేసేసి ఇంకా నీళ్ళు కూడా కొట్టేసాము మొత్తం అన్నీ కూడా. ఈరోజు టిఫిన్కి వచ్చేసి పెసరట్టు అయితే వేస్తున్నానండి. పొయ్యి మీద అయితే వేయాలనిపించింది నాకు ఈరోజు. పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాను. గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద టేస్ట్ నాకు చాలా నచ్చిందండి. ఇంకెప్పుడు కూడా గ్యాస్ మీద వేసుకుంటాం కదా, ఎప్పుడో కానీ పొయ్యి మీద అయితే వేయను. ఎందుకో వేయాలనిపించి ఈరోజు పొయ్యి మీద అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్యాస్ మీద కన్నా గ్యాస్ మీద వేరే టేస్ట్గా ఉంటుంది, పొయ్యి మీద వేరే టేస్ట్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు అయితే వేసుకోవడం బాగుంటుంది అనేసి నేను ఎక్కువగా వేసుకోనండి ఎప్పుడు కూడా. ఇంకా అమ్మ అయితే కోసేసిందన్నమాట. ఇంకా కోసిన వేస్ట్ అయిపోతాయి ఎందుకనేసి వేసుకుంటున్నాను. అమ్మ అయితే టిఫిన్ చేసేసిందండి. కాలకాడికి అయితే వెళ్తుంది. ఎత్తమంది ఇంకా సాయం పెడుతున్నానండి. ఇంకా అమ్మ అయితే వెళ్ళి బట్టలు గుంజుకొచ్చేస్తుంది. నేను ఇంకా టిఫిన్ తినేసి ఇంకా వంట అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. టిఫిన్ అయిపోయిన వెంటనే అసలు గుండుగా అయితే పెట్టేసామనుకోండి, అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకా పెసరట్టు అయితే వేసేసుకుంటున్నానండి. దీంట్లోకి ఇంకా చట్నీ అయితే ఆవకాయ పచ్చడి వేసుకున్న అమ్మ అయితే తింది, కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదండి ఆవకాయ పచ్చడి మీద. అందుకే కొంచెం అలాగే ఉత్తిగానే బాగుంటుందని ఉత్తిగానే తినేస్తున్నాను అనమాట. మా అమ్మాయి అయితే అస్సలు మామూలుగా అలా చేయదు. ఇంకా అన్ని నీళ్ళు వంపుతుంది, అవి వంపుతుంది. లేక కూర్చో ఎండలో ఎందుకని చెప్పినా కూడా వింటలేదు అనమాట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఐఫ్ ఉంటుంది, ఐఫ్ కూడా చేయండి. పెసరట్టు వేడిగా ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంకా అక్కడే తినేస్తున్నానండి. పొయ్యి కాడే తినేస్తున్నాను అనమాట వేసుకొని. బాగుందండి. నాకైతే వేరే టేస్ట్ అనిపించింది. పొయ్యి మీద టేస్ట్ చాలా బాగుందండి గ్యాస్ మీద ఉండి కన్నా. ఎందుకో తెలీదు, మంట ఒకేలా ఉంటుంది కానీ మరి ఎందుకో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది అనిపించింది. మా అమ్మాయి అంట దోశలు వేస్తుందంట, గట్టితో తిప్పుతుందండి. నీళ్ళు తీసుకుని అంగట్లొస్తోని గట్టితో తిప్పుతుంది. వద్దన్నా కూడా ఇంటలేదు. ఇంకా వేడి గట్టానని కాలిపోతుందని చెప్తుందన్నమాట. ఇంకో పెసరట్టు కూడా వేసేసుకున్నానండి. ఇంకా ఉంది, ఒకటి వస్తుంది ఎందుకులే అనేసి ఇంకేసుకోలేదండి. ఇంకా పిండి అలా ఉంచేసి ఇంకా దించేస్తున్నాను అనమాట. అమ్మగాని వేసుకుంటుందేమో అనేసి వచ్చేసి ఇంకా ఎక్కువ కూడా తినబుద్ధి అవ్వట్లేదండి. పొద్దున్నే టిఫిన్ ఇంకా 2 దోశలు చాలా ఇంకా పలచగా వేసుకున్నాను. అమ్మ నా కోసం ఉంచేసిందంట సరిపోదనేసి, మళ్ళీ వచ్చాక అంటుందండి. ఇంకా అది అలా ఉండిపోయి వేస్ట్ అయిపోయింది. ఇంకా అమ్మ చూసుకోలేదు, నేను చెప్పాను కానీ వినిపించలేదంట. ఇంకా అది అలా మధ్యాహ్నం పాడేసాము. తర్వాత నిన్న ఎసరైతే పెట్టేశానండి. టిఫిన్ చేసేసాక ఎసరు పెట్టేశాను అనమాట. అసలు పుల్లలు తడిగా ఉన్నాయి కదా, ఆరట్లేదు. ఇంకా డొలకలు తెచ్చేసి ఇంకా ఎండలో అయితే వేసానండి. ఇంకా తోటకూర కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి. పప్పు అయితే వేయాలన్నమాట. ఎక్కడెట్టిందో తెలియదండి. ఇంకా అమ్మ కాలువకాడికి వెళ్ళింది కదా పెసరపప్పు, ఎక్కడ పెట్టిందో నెతుకాను కానీ నాకు అసలు కనిపించలేదు. ఇంకా అమ్మ వచ్చాక తీస్తుందిలే అనేసి ఇంకా తోటకూర మొత్తం క్లీన్ చేద్దాం అంతలోకి అన్నం వండేసాక అనేసి ఇంకా నేను ఇంకా నెతకట్లేదండి. ఇంకా పుల్లలన్నీ కూడా డొలకలు విడదీసేస్తున్నాను. ఈ డొలకలు తీసినప్పుడు చాలా భయం వేస్తుంది, దాంట్లో తేళ్ళు అలాంటివి ఉంటాయి. ఇంకా పొయ్యి కూడా అంటించేసి బియ్యం అయితే వేసుకొచ్చేసాను అండి. ఇంకా సరిపడా అయితే వేసుకొచ్చేసాను. ఇంకా ఎండాకాలం కదండి, పొద్దున్న అన్నం మిగిలిపోయినా కూడా సాయంత్రానికి అస్సలు బాగోట్లేదు, నీరు జిమ్మేసినట్టు. ఇంకా తినడానికి పాడైపోతుందండి. అందుకే సరిపడా వేసుకుంటున్నాం అన్నమాట బియ్యము. ఇంకా తవుడైతే వేసాను, ఒక తవ్వ వేసి కొద్దిగా వేసానండి. అలా వేసినా కూడా మా ముగ్గురికి అయితే మిగిలిపోతుంది. అన్నం కూడా ఎండాకాలంలో తినబుద్ధి అవ్వదండి. వర్షాకాలంలో అయితే కొంచెం బాగుంటుంది, తినాలనిపిస్తుంది. కానీ ఎండాకాలంలో అసలు అన్నం తినాలనిపించట్లేదు. నేను కూడా బాగా తగ్గించేసాను అనమాట, కొంచెం వేసుకుని తింటున్నాను.
పొయ్యి కాడికి చాలా ఎండ వచ్చేసింది. ఇంకా ఇంకా మొత్తం మంట పెట్టేసి ఇంకా తోటకూర అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా చాలాసేపు కూర్చున్నానండి. ఇక్కడ నా ఎండకి నా వల్ల కాదని ఇంకా మెట్ల కాడికి వెళ్ళి ఇంకా కూర్చోవడం అక్కడైతే క్లీన్ చేసేసాను మొత్తం అంతా కూడాని. తోటకూరలు ఆకుకూరలు తినడం చాలా మంచిది. ఇంకా అందుకే అయ్యే తెమ్మంటున్నాను నేను. తోటకూర పాలకూర తెమ్మన్నాను కానీ పాలకూర లేదంటండి. ఇంకా నానైతే ఇంకా తోటకూర అయితే పట్టుకొచ్చారు. ఇంకా మాకైతే చిలక తోటకూర పొనగంటి కూర అవన్నీ ఉండియండి. ఇప్పుడు అసలు దున్నేయడం అస్సలు పొనగంటి కూర కూడా కనిపించట్లేదు. ఎంచక్కా ఉండియండి, ఆ తోటలోనే ఉండి తోటకూరలో అవన్నీ కోసుకొచ్చేసి పప్పులో వేసుకుని వండుకుంటే భలే ఉండేది. ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు దున్నేయడం మూలని. ఇంకా తోటకూర అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా ఎసరు కూడా కాగిపోయింది. బియ్యం కూడా ఒకసారి 2 సార్లు కడిగేసమాట ఇంకా బియ్యం కూడా వేసేస్తున్నాను ఎసట్లోని. ఆ ఎండలోని చలికాలం అయితే బాగుంటుంది కానీ ఎండాకాలంలో అస్సలు కూర్చోలేము. ఇంకా ఎసరు అయితే కాగిపోతుందని ఇంకా బియ్యం వేయడానికి అయితే వెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడు దాకా అయితే మెట్ల మీద కూర్చున్నానండి. ఇంకా ఎసరు కాగుతుంది అనేసి ఇంకా బియ్యం వేయడానికి అయితే వెళ్ళాను. ఇంకా తోటకూర అయితే ఇంకొంచెం కొంచెం క్లీన్ చేయాలి. అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా కొంచెం నానబెట్టాలి నీటిలోని. ఇసుకైనా ఉంటుంది కదండి, కడిగేసి ఇంకా కోసేయాలి. అమ్మ కూడా బట్టలు అయితే గుంజుకొచ్చేస్తుంది పాపం. ఇంకా ఎవరో ఉన్నారంటండి, ఇంకా ముందు వచ్చేసినావు, లేట్ అయిపోయింది. ఇంకా బట్టలు గుంజేసి ఎండేస్తుంది. వచ్చేసింది. కొంచెం పుచ్చుంది ఎండ. అసలు చాలా రోజుల వాటి నుంచి కాలవకాడికి అయితే వెళ్ళట్లేదు కదండి. ఆ చెట్లన్నీ కుట్టేశారు. కాలవకాడ ఎండ వచ్చేస్తుంది మొత్తం. అయ్యో అసలు గుంజలా పోయాను అవి అంటనమాట. అన్నం కూడా ఉడికిపోయిందండి. కొంచెంసేపటికి మళ్ళీ పొయ్యి కాడ అయితే ఎండిపోతుంది. అన్నం ఉన్నప్పుడు అయితే మామూలుగా లేదు. ఇంకా అన్నం కూడా వచ్చేస్తున్నాను. పొయ్యి మీద అయితే ఇంకా మండుతుందనేసి నీళ్ళు అయితే పెట్టానండి. ఎండాకాలంలో కూడా వేడి నీళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. మేము ఖచ్చితంగా వేడి నీళ్ళే చేస్తామండి. చలికాలం ఎలాగా వేడి నీళ్ళే చేస్తాం. ఇంక ఎండాకాలం కూడా కొద్దిగా అయితే వేడి నీళ్ళు అయితే వేసుకుని చేస్తామండి. మొత్తం చన్నీళ్ళు అయితే చేయలేము మేము. అంటే చేయొచ్చు కానీ ఇంకా అలవాటు అయిపోయింది వేడి నీళ్ళతో చేయడం. ఇంకా వేడి నీళ్ళే కొద్దిగా అయినా మరీ వేడిగా చెయ్యం కానీ కొంచెం గోరువెచ్చగా అయితే చేస్తాము, ఎంత ఉడికొచ్చేసినా కూడా. అమ్మ అయితే వచ్చాక పప్పు ఎక్కడ ఉందో చెప్పిందండి. ఇంకా ఆ డబ్బా అయితే పట్టుకొచ్చాను. ఇంకా పెసరపప్పు అయితే గమ్మునే ఉడికిపోతుంది. కందిపప్పు అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ ఇంకా పప్పు అంతా కూడా వేసేసి ఒక 2 కడిగేసి ఇంకా పొయ్యి మీద వేసేస్తాను, ఉడుకుతుంది అన్నమాట. ఈ పప్పు కోసం చాలాసార్లు ఎత్తుకాను. బియ్యం పెట్టిలో పెట్టిందంట, నేను అక్కడైతే చూసుకోలేదు. ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా పొయ్యి మీద అయితే పెడతాను. మా అమ్మాయి అయితే అసలు అల్లరి అయితే నాకు అసలు చిరాకు వచ్చేస్తుందండి, అంత అల్లరి చేస్తుంది. పొయ్యి మీద అయితే వేసేసానండి. ఇంకా కోసేస్తున్నాను అనమాట. తోటకూర అయితే కోసేసి కడుగుతాను. చాలామంది కోయకు ముందు కడిగేసి కొయ్యాలంటారు. ఒక్కోసారి మేము అలా చేస్తాం, ఒక్కోసారి ఇలా చేస్తాం. ఇంకా పొయ్యి కూడా ఆరిపోయింది. ఇంకా ఆకలి పెట్టేసి కోసేసి అప్పుడు కడుగుతాను. తోటకూర శుభ్రంగా కోసేసి ఇంకా కడిగేసానండి. పప్పు కూడా ఈజీగా ఉడికిపోయింది, ఇంకా బాగా ఉడికిపోయింది. ఇంకా తోటకూర కూడా కడిగేసిందంతా కూడా దీంట్లో అయితే వేసేసుకోవచ్చండి. కందిపప్పు అయితే ఎంతసేపు మంట పెట్టినా కూడా అస్సలు ఉడకదు. పెసరపప్పు అయితే ఉత్తరాన్ని ఉడికిపోద్ది. పెసరపప్పుతో నాకు ఒకటైతే మా ఆయన గుర్తొచ్చారండి. అసలు ఎంత అలా మంచిగా బాగా ఉడికిపోయాక వేసుకుని తింటారు. ఇంకా అలా గుర్తొచ్చింది నాకు. ఇంకా తోటకూర అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. అసలు పప్పే కనిపించట్లేదు, మొత్తం గ్రీన్ కలర్లోకి అయిపోయింది పప్పు కూడా. తోటకూర కూడా వేసేసాక ఉడికిపోయిందండి. కొద్దిగా తోటకూర ఉడికిపోయాక ఉప్పు కారం అయితే వేసేస్తున్నాను. నాకైతే ఆ తోటకూర కనిపిస్తుంది కానీ దాంట్లో పప్పు కనిపించట్లేదు. పప్పు కూడా ఎక్కువే కానీ కలర్ అంతా మారిపోయింది, కానీ బాగా కనిపిస్తుంది అన్నమాట. కూర అయితే చాలా బాగుందండి, కమ్మగా ఉంటుంది. పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంది. దాంట్లోనే చింతపండు రసం అయితే కొద్దిగా వేసేసానండి. ఇప్పుడు పొయ్యి కాడ మొత్తం ఎండంతా వెళ్ళిపోయింది, కొంచెం బాగుంది.
వేసేసాక కొంచెం మా అమ్మాయికి అయితే స్నానం చేయించేసానండి. బొట్టు పెట్టమంటుంది. ఇంకా బొట్టు పెట్టడానికి ఇప్పుడు దాకా అస్సలు పెడతానంటే వద్దనలేదు. నువ్వు పెట్టుకోవద్దు మాని అనేసి వదిలేసి వచ్చేసానండి. ఇప్పుడు వచ్చి బొట్టు పెట్టమ్మా అంటుంది. అయితే బొట్టు అయితే పెట్టేశానండి. ఇంక చిలకంకాయ అయితే ఇచ్చేసాను పట్టుకెళ్ళిపోమని. ఇంకా అమ్మ అయితే బూజులు అయితే దులుపుతుందండి. మొత్తం గదులన్నీ బూజులు దులుపుతుంది. ఇంకా గదులన్నీ కడిగి రావాలి. ఇంకా మా అమ్మ వాళ్ళకి మైలు వచ్చిందని చెప్పాను కదండి. ఇంకా 21 రోజు అయితే అయిపోయింది. 21 రోజుల తర్వాత పూజ చేసుకోవాలండి. ఇంకా బూజులన్నీ దులిపేసి ఇంకా కడిగేసామనుకోండి ఇంకా పూజ అయితే చేసుకుంటుంది అనమాట. ఇంక రేపు ఎప్పుడో కడగాలి. మొత్తం బూజులన్నీ ఇంకా అవతల గదులన్నీ తుడుచుకొచ్చేసి ఇంకా పక్కన కూడా బూజు అయితే దులిపేస్తుంది. సన్సైడ్ అదంతా కూడా. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా తాలింపు అయితే పెట్టేయాలన్నమాట. ఇంకా తాలింపు సరుకులు అన్నీ తీసుకున్నాను. ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసి సారి అయితే దించేసాను. కూర అయితే బాగా చిక్కబడలేదండి. ఇంకా నాన్న తిట్టేస్తారు బాగా చిక్కబడిపోతేనే. ఇంకా కొంచెం అలా ఉంచానండి. పప్పుని తోటకూర వండుకున్నప్పుడు వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. ఇంకా తాలింపు పెట్టేసాను అనుకోండి ఇంకా వడియాలు అయితే వేపేసుకుని ఇంకా అప్పుడు తినేయాలి. వేడిగా తింటేనే కొంచెం ఎక్కువైనా వెళ్తుంది కానీ చల్లారిపోతే అసలు తినబుద్ధి అవ్వదు. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పులు అయితే వేసేస్తామట. పప్పు అయితే దాంట్లో వేసేస్తాను. కాలిపోతుంది నాకు. అసలు చెయ్యికి అంటుకోవట్లేదు, మండిపోతుంది, ఇంకా కాలిపోతుంది. కొంచెంసేపు అలా వదిలేసి ఇంకా వేసేసాను. కూర అయితే తాలింపు పెట్టేస్తున్నానండి. కూర అయితే చాలా బాగుంది. ఇంకా మంచిగా వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకుని అప్పడాలు వేడి నంజుకుని తింటే భలే ఉంటుంది. ఇంకా వచ్చేసి పైకి వచ్చేసి అక్క అయితే అనిపించిందండి. బియ్యం పిండి వడియాలు అయితే పెట్టింది. చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. అక్క అయితే అనిపించిందని ఇంకా పప్పులకి వడియాలే బాగుంటాయి కదా, ఇవన్నీ వడియాలు అయితే పంపించిందండి. చాలా బాగా పెట్టింది. ఈ సంవత్సరం అయితే నేను సరిగ్గా వడియాలు అయితే పెట్టలేదండి. మొన్న సంవత్సరం మంచిగా బాగా పెట్టాను. చాలా బాగా వచ్చినాయండి. ఇవి అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను తాసులోని. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయాక ఇంకా అన్నీ కూడా వేసేసానండి వడియాలు. నిజంగా చాలా టేస్ట్గా ఉన్నాయి. మొన్న ఒకసారి అయితే వేపుకునేసి తిన్నాము పప్పులోకి. ఇప్పుడు కూడా అలాగే పప్పు ఇంకా తోటకూర వండాను కదా, ఇంకా దీంట్లోకి బాగుంటాయి అని చెప్పేసి ఇంకా అన్నీ వేపుతున్నాను. అన్నంలో కాకుండా ఉత్తిగానే ఎక్కువ తినేస్తామండి. సగం మంటికి మామూలుగానే తినేసాము. మా అమ్మాయి అమ్మంటే ఇచ్చేసాను, నేను తిన్నాను. చాలా బాగున్నాయి టేస్ట్గానే అనేసి ఉత్తిగా కూడా తినేయచ్చు. ఇంక ఇలా అయితే వేసేసాను. ఇంకా ఆయిల్లో పెట్టేశారండి. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాక వేసేటప్పటికి ఇంకొంచెం ఇంకా ఆయిల్లోనే ఉంది మంట, ఇంకా మాడిపోతుంది అనేసి సిమ్లో పెట్టేశాను. ఇంకా దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. మా అమ్మాయి అయితే ఒకటి ఇయ్యమ్మా అంటుంది. కాలిపోతుంది అసలు, చల్లని వెళ్ళా అని చెప్తున్నాను. ఇంకా ఏదో ఉంది కదా అనేసి ఇంకా మాడిపోతున్నాయని సిమ్లో పెట్టేశాను. ఇంకా అన్నీ వేపేసుకుంటాను అనమాట. ఇంకా దాన్ని నిండాగా వేపాను కానీ మేము ఇదే మామూలుగా తినేసాము బాగున్నాయి అనేసి. చాలా బాగున్నాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టు అంత బాగున్నాయి. అప్పడాలు వేపుకున్నప్పుడు ఇంకా ఆయిల్ ఉండాలి. ఆయిల్ ఉంటేనే బాగా ఎగుతాయి. లేకపోతే సిమ్లో పెట్టి వేపుకున్నాం అనుకోండి ఇంకా అసలు అవి ఏగవు. మంట అనేది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా కొంచెం తగ్గించేసానండి, ఇంకా మాడిపోతున్నాయి అనేసి. వేడి వేడి వడియాలు ఇంకా పప్పుని తోటకూర వేడి వేడి కూరలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మాయికి అయితే ఒక పక్కన పెట్టేసి ఇచ్చేసానండి, చల్లారబెట్టేసి ఊదేసి. వీడియో అయితే ఫుల్గా చూడలేదండి ఎవరోని. ఫుల్గా చూస్తేనే నాకు కొంచెం పైకి అయితే వెళ్తాను. నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ తీయాలన్నా కూడా, వ్యూస్ రావట్లేదు. మొత్తం బాగా కింద పడిపోయి ఒకసారిగా బాగా నచ్చినప్పుడు వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. నిజంగా ఎంత సంతోషం అనిపించిందో. 2 సంవత్సరాల తర్వాత నా కష్టార్జితం వచ్చింది. ఇంకా పర్వాలేదులే, ఏదో ఇలా వీడియో తీసుకోవచ్చు అనుకున్నాను.
అనుకున్నాను కానీ ఇంకా వ్యూస్ మొత్తం తగ్గిపోయినాయి. అప్పుడు కూడా ఈ వీడియోసే కదా పెట్టాను, అప్పుడు ఎందుకు వచ్చాయో ఏంటో తెలీదు, మొత్తం తగ్గిపోయండి. వీడియో అయితే ఫుల్గా చూడండి, అలాగే యాడ్స్ కూడా వస్తాయి, అవి కూడా ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా మా అమ్మాయికి తినిపిస్తా నేను కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా మా అమ్మాయి అయితే అప్పడాలే తినేసింది, అన్నం వద్దంటుంది. నేను ఇంకా తిను అనేసి పెడుతున్నాను అనమాట. భోజనం అయితే తినేసి ఒక సీరియల్ అయితే చూసామండి. ఇంకా అమ్మ అయితే సామాన్లన్నీ బయట పెట్టేసింది. ఇంకా నేనైతే కడగడానికి అయితే వెళ్ళానండి. పొద్దున్నే కొన్ని సామాన్లన్నీ తోమేసింది, టిఫిన్ సామాన్లన్నీ తోమేస్తుంది. ఇంకా మధ్యాహ్నానికి సామాన్లు ఎన్నో ఉండలేదు, అయినా కూడా ఇంకా కడుగుదాంలే అనేసి ఇంకా కిందకైతే వచ్చేసాము. గాలి కూడా బాగా వేస్తుందని. ఇంకా పైన చాలా వేడి వచ్చేస్తుందండి. ఎంత ఫ్యాన్ తిరిగినా కూడా ఏదోలా అనిపిస్తుంది, కిందే బాగా చల్లగా ఉంటుంది ఇంకా మాకైతేని అనేసి ఇంకా కిందకు వచ్చేసాను. ఇంకా సామాన్లు తోముతుంది కదా అనేసి ఇంకా కడిగేస్తున్నాను అనమాట. మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఎదురుగుండా పాత్ర ఉంటుంది. మొత్తం ఎండాకాలం కదండి, ఎండిపోద్ది. ఇంకా వర్షాకాలం వస్తే మళ్ళీ నిండిపోతుందండి. మొత్తం ఎండిపోయి చెట్లు వచ్చేసినాయండి. చాలా బాగుంది చూడడానికి అయితేని ప్లేస్ అంతా కూడా. చిన్నప్పుడు ఎండాకాలంలో ఆ పాత్రలో ఇంకా అందరం వెళ్ళి ఆడేసుకునే వాళ్ళమండి. మొత్తం తిరిగేసి వాళ్ళం చుట్టూరు ఆ పాత్ర అంతా. భలే ఉండి ఆ చిన్నప్పుడు రోజులు అయితేని భలే కూర్చుని ఆడుకునే వాళ్ళమండి. ఇంకా అక్కడ ఈ చెట్లు ఉండి ఆ కాయల కింద ఉండియండి, ఆ కాయలు మర్చిపోయాను, అవి బిళ్ళల కింద, ఈ సొబ్బుకాయల కింద సొబ్బులని అనేసి ఆడుకునే వాళ్ళం అన్నమాట. సామాన్లు తోమేసి ఇంకా సీరియల్ దగ్గరికి అయితే కొంచెం కూర్చున్నాము. ఇంకా టైం వచ్చేసి 4 అయిందండి. ఇంకా మళ్ళీ పనులు మొదలు పెట్టాలి కదా. ఇంకా గదులన్నీ తుడుచుకొచ్చేసి వాకిలి అయితే తుడుస్తున్నాను అనమాట. అమ్మ అయితే టీ వచ్చిన పెడుతుంది. టీ తాగేసి కొంచెం రిలాక్స్ అవ్వాలి, కూర్చోవాలి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఇంకా సాయంత్రానికి అయితే మటన్ అయితే పట్టుకొచ్చారన్నమాట. మటన్ అయితే ఉండదు మాకు. నాన్ వెజ్ ఎప్పుడు కూడా ఎక్కువ సాయంత్రమే వండుకుంటామండి, పొద్దున కన్నా. ఇంక సాయంత్రమే పట్టుకొస్తారు. ఇంకా పొద్దునకైతే కూర ఏదో ఒకటి వండేస్తాం కదా అనేసి ఇంకా నాన్న పనికి వెళ్ళిపోతారు కాబట్టి పొద్దునకి కాయగూరలు అలాంటివి పట్టుకొచ్చేస్తారు. పనికి వెళ్ళకపోతే కంపల్సరీ నాన్ వెజ్ అయితే పట్టుకొస్తారండి. ఇంకా కూరకి అయితే ఇంక ఉల్లిపాయలు కోసి ఇచ్చేసింది అమ్మ. నేనైతే కూర వండేస్తున్నాను. ఇంకా బాగా మగ్గించేసి ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు, ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసాను. తర్వాత మటన్ కూడా వేసేసి కూర కూడా వండేసాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ దాకా చూడలేదు ప్లీజ్, లాస్ట్ దాకా కూడా చూడండి. ఒక పల్లెటూరు అమ్మాయిగా నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేమి పని చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపించాను కదండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకుని అయితే భోజనం చేసేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఆపేస్తున్నానండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి.